కొన్ని వార్తలు టాలీవుడ్ లో ఎలా పుట్టుకువస్తాయో తెలియకపోయినా హడావిడి చేస్తే ఆ వార్తలు వింటే ఎవరి మైండ్ అయినా బ్లాక్ అవ్వడం ఖాయం. ఇప్పుడు అటువంటి సందర్భమే నయనతారకు సంబంధించిన ఒక గాసిప్ గా ఫిల్మ్ నగర్లో హడావిడి చేస్తోంది. ఆ ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎందరో టాప్ హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు అన్నది ఓపెన్ సీక్రెట్. అప్పటి వరకు ఐరన్ లెగ్ బ్యూటీగా బ్రాడ్ మార్క్ వేయించుకున్న శృతి హాసన్ పవన్ తో నటించిన తర్వాత గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే నయనతార డేట్స్ గురించి చిరంజీవి, బాలయ్య లాంటి వాళ్ళు తమ భారీ సినిమా ప్రాజెక్టుల విషయంపై ప్రయత్నించి విఫలమైతే నయనతారతో నటించే అవకాశం తనకు వచ్చిన పవన్ తిరస్కరించాడు అన్న వార్తలు ఫిల్మ్ నగర్లో హడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తాను నటించే సినిమాల వేగం పెంచడంతో కాటమరాయుడు సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోయే సినిమా కోసం, అదేవిధంగా వచ్చే సంవత్సరం షూటింగ్ ప్రారంభం కాబోతున్న నిర్మాత ఏఎం రత్నం మూవీ కోసం హీరోయిన్ ఎంపిక విషయంలో దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ తన సినిమాల హీరోయిన్స్ విషయంలో ఆ సినిమాల దర్శక నిర్మాతలకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఎం రత్నం పవన్ దగ్గర నయనతార పేరు చెప్పగానే నో చెప్పేశాడని తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్ రీమేక్ కావడంతో తమిళ్లో స్టార్ ఇమేజ్ ఉన్న నయన్ను తెచ్చుకుందామని ఏఎం రత్నం దర్శకుడు టీసిన్ అనుకున్నారని టాక్. అయితే తెలుగులో నయనతార ఐరన్ లెగ్ హీరోయినే కదా అంటూ పవన్ కామెంట్ చేసినట్లు గాసిప్లు వినపడుతున్నాయి. అంతేకాదు, ఈమె నటించిన అనామిక, బాబు బంగారం, నేను రౌడీని సినిమాలు టాలీవుడ్ లో ఫెయిల్ అయిన నేపథ్యంలో తనకు జోడీగా నయనతార కన్నా మరో హీరోయిన్ బాగుంటుంది అన్న కామెంట్స్ పవన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో చిరంజీవి, బాలయ్యలను రిజెక్ట్ చేసిన నయనతారను ఇప్పుడు పవన్ తిరస్కరించాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.